అందరికీ ధన్యవాదాలండి. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారు ఈ వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వకండి. ఇస్తే ఇక అంతే. ఎందుకంటే మీ జీవితం యొక్క ప్రకారం కొన్ని వస్తువులను ఈ సమయంలో ఎవరికైనా ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ డిసెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడితే మీకు కష్టాలు మీ దరిదాపుల్లో కూడా రావు. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కుంభరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని చూస్తే గనుక చాలా మంచివారనే చెప్పచ్చు. బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా మంచి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కుంభరాశి వారు మేలు చేసిన వ్యక్తుల్ని కూడా అస్సలు మర్చిపోరు. కొంత వ్యక్తులు పరిచయం అయితే పాత వ్యక్తుల్ని మర్చిపోయే వ్యక్తిత్వం వారికి అస్సలు కూడా లేదు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాలను సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి కార్యదీక్ష, కార్యదక్ష ఉంటుంది. కుంభరాశి వారి జాతకం యొక్క ప్రకారం చూసుకుంటే మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వస్తున్నాయి. ఒక వ్యక్తి కారణంగా మీరు జీవితంలో నష్టపోతున్నారు. మీరు పనిచేసే చోటు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి తమ మూలంగా ఇది వరకు చాలా కష్టాలు అనుభవించారు. అయితే ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న జీవితంలో ఈ సమయంలోకి విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవానుడిని ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలిసి తెలియక కొన్ని తప్పులు అలాగే పొరపాట్లు చేశారు. కాబట్టి అంటే మీరు కొన్ని వస్తువులను అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, ఇలాంటి చిన్న పొరపాట్లు చేశారు. కొన్ని వస్తువులు దానంగా ఇవ్వడం కావచ్చు, ఇలాంటి తెలిసి తెలియక తప్పులు చేశారు. కాబట్టి ఇలా ఇవ్వడం వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి జాతకం ప్రకారం ఏ వస్తువులు ఇవ్వకూడదు. అవి మీరు ఇచ్చారు అంటే మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఆ వస్తువులు బదులుగా దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఇచ్చారు అంటే మీరు సమస్యల్లో ఇరుక్కున్నట్టే. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాము. డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఈ వస్తువులను అస్సలు దానంగా ఇవ్వకండి. రొట్టెలు చేసిన పీటలు దానంగా ఇవ్వకూడదు. అలాగే కోలా అవ్వచ్చు, అంటే మీరు రొట్టెలు కాల్చేటప్పుడు మీరు వాడుకునే పీట బదులుగా ఇవ్వకూడదు. కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి. మంచిగా దీపారాధన చేసి మంచి శుభ ఫలితాలను అందుకోండి. అప్పుడు అంతా మీకు మంచిగా జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం కుంభరాశి వారు అస్సలు మర్చిపోకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మరిన్ని విషయాల్ని మన ఛానల్లో చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.